ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. రెండు ఆకులు కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాలను చాలా తేలిగ్గా మాయం చేస్తుంది. లామియేసి కుటుంబానికి చెందిన తులసి శాస్త్రీయనామం ఒసిమం బాసిలికం. తులసిని ఇంగ్లీష్లో బాసిల్ అని పిలుస్తారు. తులసిలో 32 రకాల జాతులు ఉన్నాయి. అలాగే 300 వ్యాధులను తరిమి కొట్టే శక్తి ఉంది. తులసిని మూలికల్లో రాణి అని పిలుస్తారు. తులసిలో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. తులసిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్, రాగి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం మరియు ఒమేగా 3 కొవ్వులతో సహా మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తాయి. తులసి ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. హిందువులు తులసిని పూజిస్తారు. మన భారతదేశంలో ముఖ్యంగా 3 తులసి రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. 5000 సంవత్సరాల నుండి అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు 2 లేదా 3 తులసి ఆకులను నమలటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనలో చాలామంది రోజు తులసి ఆకులను నములుతారు, కానీ వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. కొంతమంది అసలు తులసిని తినరు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తులసి ఆకులను తినని వారు కూడా తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. తులసి ఆకులను రాత్రి సమయంలో నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే తులసిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దమనంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి బాగా సహాయపడి గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తులసి గొంతు నొప్పి మరియు వివిధ శ్వాసకోశ వ్యాధులకు సహజ సిద్ధమైన ఔషధం. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో 6 లేదా 8 తులసి ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలా తాగడం కూడా మంచిదే. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఒత్తిడి గురవుతూ ఉంటారు. అప్పుడు తులసి కార్టిసాల్ స్థాయిలను తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రిలాక్స్ కలిగేలా చేస్తుంది. అంతేకాకుండా మీ శరీరాన్ని శారీరక జీవక్రియలు మరియు రసాయనిక ఒత్తిడి నుండి కాపాడుతుంది. తులసిలో కణితి కణాలతో పోరాటం చేసే రేడియోధార్మిక లక్షణాలు కూడా ఉంటాయి. తులసిలో ఉండే యుజినాల్ అనే సమ్మేళనం వివిధ రకాల క్యాన్సర్ల మీద పోరాటం చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలైన అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు భోజనానికి ముందు 5 తులసి ఆకులను నమిలితే సరిపోతుంది. డయాబెటీస్ ఉన్నవారికి తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తులసిలో సాపోనిన్లు, ట్రైటోర్పనెస్ మరియు ఫ్లవనైడ్లు వంటి ఫైటోకెమికల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి హైపోగ్లైకమిక్ ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తాయి. తులసి ఆకులను తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. తాజా తులసి ఆకులు హైపోట్రోపిక్ ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇవి సైటోక్రోమ్ P450 ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపించి శరీరం నుండి నిర్వీషీకరణ మరియు జీవక్రియ వ్యర్థాలను, విష రసాయనాలను తొలగించడానికి సహాయపడుతుంది. అందువలన తులసి కాలేయం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో చాలా సహాయపడుతుంది. మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అధిక బరువు సమస్య వేధిస్తుంది. అధిక బరువు సమస్యతో ఉన్నవారు ప్రతిరోజు 4 తులసి ఆకులను నమిలితే మంచి ప్రయోజనం కలుగుతుంది. తులసి ఆకులు జుట్టు సంరక్షణలో కూడా సహాయపడతాయి. జుట్టు పోలికల్స్కు అవసరమైన పోషణను అందించి జుట్టు బలంగా, ఆరోగ్యంగా, జుట్టు రాలకుండా చేస్తుంది. తులసిలో హైడ్రేషన్ గుణాలు కూడా ఉండడంతో తల మీద చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది. దాంతో పొడి ఉండదు. తేమగా ఉండటం వలన చుండ్రు సమస్య కూడా ఉండదు. దీనికోసం తులసి ఆకుల పేస్టును జుట్టుకు పట్టించవచ్చు, లేదా కొబ్బరి నూనెలో తులసి ఆకులను వేసి కొంచెం వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టించవచ్చు. ఎలా చేసినా మంచి ఫలితం కనబడుతుంది. తులసి తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉసిరి పొడిలో తులసి ఆకులను వేసి మెత్తని పేస్ట్గా చేసుకుని తలకు పట్టించి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక
తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే జలుబు, ఫ్లూ మరియు ఇతర అంటువ్యాధులు లేదా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా జ్వరం కూడా వస్తుంది. అలాంటి సమయంలో ప్రతిరోజు నీటిలో తులసి ఆకులను మరిగించి వడగట్టి ఆ నీటిని తాగుతూ ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో జలుబు, ఫ్లూ వంటివి ఏమీ రావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అలాగే బ్రోంకైటిస్ మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోశ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. గాయాలను త్వరగా నయం చేసే శక్తి కూడా తులసికి ఉంది. తులసి ఆకులలో యుకలిప్టాల్ అని పిలువబడే సమ్మేళనం ఉండటం వలన వాపు, మంట నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ప్రసిద్ధి చెందింది. రక్త ప్రసరణను పెంచుతుంది. కీళ్లలో ద్రవాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా సహజమైన అనర్జిక్గా పనిచేస్తుంది. దాంతో కీళ్లలో వాపు, మంట తగ్గుతాయి. ధమనులలో పలకం ఏర్పడడం వలన కరోనరీ హార్ట్ డిసీజెస్ వంటి సమస్యలు వస్తాయి. తులసి ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో వ్యాకోచ సంకోచాలను బాగా జరిగేలా చేసి ధమనులలో ఫలకం ఏర్పడడాన్ని తగ్గించి గుండె సమస్యలు లేకుండా చేస్తుంది. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన నోటి దుర్వాసన తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నోటి దుర్వాసన ఉన్నప్పుడు 4 తులసి ఆకులను నమిలితే సరిపోతుంది. కంటి ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. కండ్ల కలక, కళ్ళల్లో చికాకు వంటి సమస్యలు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తులసి స్కావెంజెస్ మరియు ఫ్రీ రాడికల్స్ మరియు ఆక్సీకరణ ఒత్తిడి వలన కలిగే నష్టం నుండి కళ్ళను రక్షిస్తుంది. ఇది మాలిక్యులర్ క్షీణతను కూడా నిరోధిస్తుంది. కంటి శుక్లం మరియు వివిధ దృష్టి లోపాల చికిత్సలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు చికిత్స చేయడానికి పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో తులసిని ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులను ఏ రూపంలో తీసుకున్నా మంచి ఉపశమనం కలుగుతుంది. తులసిలోని పోషకాలు కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తాయి. దాంతో కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. మలబద్ధకం సమస్య కూడా లేకుండా నివారిస్తుంది. తులసి ఆకులు చర్మంలోని రంధ్రాలను అన్లాక్ చేసి వాటిని హైడ్రేట్ చేస్తాయి. చర్మం నుండి దుమ్ము, ధూళి, విషాన్ని బయటికి పంపి ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది. దీనికోసం తులసి పొడిలో పసుపు, నిమ్మరసం కలిపి పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖానికి రాసి ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మొటిమలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కలిగిస్తుంది. తులసి ఆకులను పచ్చిగా తినటం లేదా సలాడ్స్, స్మూతీస్ ఏదైనా డిష్లో వాడటం వల్ల యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తులసి ఆకులలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. తులసి ఆకులను తీసుకుంటే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. అయితే తులసిని సప్లిమెంట్ల రూపంలో తీసుకున్నప్పుడు సమస్యలు వస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే కొన్ని సప్లిమెంట్లలో కాలేయ క్యాన్సర్ కారణమయ్యే ఎస్ట్రాగోల్ అనే రసాయనం ఉంటుంది. అందువల్ల తులసిని సప్లిమెంటరీ రూపంలో తీసుకునేటప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మనలో చాలామందికి పాలల్లో తులసిని కలిపి తీసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. తీసుకోవచ్చు. 1 గ్లాసు పాలల్లో 6 తులసి ఆకులను వేసి బాగా మరిగించి తాగవచ్చు. మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి. గర్భధారణ సమయంలో తులసి ఆకులను తీసుకోవచ్చా అనే సందేహం కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో తులసి ఆకులను తీసుకోకూడదు. తులసి ఆకులలో ఎస్ట్రాగోల్ అనే పిలువబడే సమ్మేళనం ఉంటుంది. ఇది హాని చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.